గోదావరిపై ఆగని కుట్రలు అంటూ చూస్తున్నాం. కేంద్రంతో ఉన్న సత్సంబంధాలతో జలదోపిడి, కృష్ణా బాటలోనే గోదావరిలోని అన్యాయం, మరో ట్రిబ్యునల్ కోసం ఆంధ్రప్రదేశ్ ఒత్తిడి, కేంద్ర మంత్రులతో సర్కారు కూటమి సర్కారు వరుస భేటీలు అడ్డుకునేందుకు సర్వశక్తులు ఓడుతున్నటువంటి తెలంగాణ ఇప్పటికే పోలవరం నల్లమల సాగర్పై సుప్రీంలో కేసు అంటూ చూస్తా ఉన్నాం. సో ఇక ఎవరు రెండు తెలుగు రాష్ట్రాలు కలిసి ఉండాలి, అందరం అన్నదమ్ములం, అందరం ఒకే తల్లి బిడ్డలం అని చెప్పుకునేటువంటి ఏపీలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా ఏం చేస్తున్నారు ఒకసారి చూడండి. ఇప్పటికి కూడా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విడిపోయినప్పటికీ కూడా ఇంకా తెలంగాణ పైన ఏ విధమైనటువంటి జలదోపిడీ ద్వారా కుట్రలు చేస్తున్నారో ఈ ఆంధ్ర ఆధిపత్య శక్తులు ఎంత డేంజరసో మనం అర్థం చేసుకోవాలి. ఇంకా కూడా 10 సంవత్సరాలు 12 సంవత్సరాలు అవుతా ఉంది. ఇప్పటి వరకు కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి రాజధాని డెవలప్ చేసుకోలే కానీ అక్కడ ఉన్నటువంటి ప్రజలకు కనీసమైనటువంటి అవసరాలు తీర్దామనే ఉద్దేశం లేదు. కానీ తెలంగాణను మాత్రం అడుగడుగునా దోచుకోవాలన్నటువంటి ఒక దృక్పథం ఉంది. వీళ్ళ మైండ్ సెట్ ఏంటో అర్థం చేసుకోవాలి. నిజంగా కేసీఆర్ కనుక తెలంగాణను మంచిగా పరిపాలించుంటే బాగుండేది. కానీ కేసీఆర్ అనేటువంటి ఒక దుర్మార్గుడు, దుష్టుడు తెలంగాణను చెరబట్టిండు, తెలంగాణను సర్వనాశనం చేసిండు. దానికి తోడు ఆంధ్ర పెట్టుబడిదారీ పెత్తందారి వ్యవస్థకు బానిసైనటువంటి కేటీఆర్ కూడా ఈరోజు పెద్ద ఎత్తున వాళ్ళకు సహకరించిండు 10 సంవత్సరాల పాటుగా. అందుకే తెలంగాణ వాళ్ళు డెవలప్ కాలేదు. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఆంధ్ర వాళ్ళే డెవలప్ అయ్యారు. దానికి ప్రధానమైన కారణం కేసీఆర్ రెడ్ కార్పెట్ వేస్తే ఈరోజు రేవంత్ రెడ్డి దాన్ని ఇంకొంచెం బంగారు కార్పెట్ వేసి వాళ్ళకే అప్పరంగా దోచిపెడుతున్నది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సో ఇప్పుడు గోదావరి జలాలపైన ఇలాంటి అంశాలు ఏవైతే ఉన్నాయో, గోదావరి జలాల అంశాలపైన ఇటు రేవంత్ రెడ్డి కానీ ఇటు మంత్రులు కానీ ఎవరు కూడా ఒక మాట కూడా మాట్లాడే పరిస్థితి లేదు. ఎందుకు రేవంత్ రెడ్డి యుద్ధం చేయడు ఆంధ్రప్రదేశ్ మీద? చిత్తశుద్ధి లేదా? అంటే చంద్రబాబు నాయుడు ఎదిరించే ధైర్యం లేదా? నీకు పదవి ఎవరు ఇచ్చారు? చంద్రబాబు నాయుడు ఇచ్చిండా లేకపోతే తెలంగాణ ప్రజలు ఇచ్చిర్రా? రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజలు మీకు ఓట్లేసి గెలిపించారు కదా. మరి ఇలాంటి గోదావరి జలాలను కాపాడాలి కదా. గోదావరి పైన కుట్రలు చేస్తున్నటువంటి ఏపీని నిలదీయాలి కదా. ఎందుకు నిలదీయలేకపోతుండ్రు రేవంత్ రెడ్డి? ఇవన్నీ కూడా ఉన్నాయి. అంటే రేవంత్ రెడ్డి అండ చూసుకొని చంద్రబాబు నాయుడు తెలంగాణ మొత్తం కూడా దోచుకుంటున్నది చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. కృష్ణా జలాల్లో అన్యాయం చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పుడు గోదావరి నీళ్లను కూడా అక్రమంగా తరలించేది కుట్రలు ముమ్మరం చేసింది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంతో ఉన్నటువంటి సాన్నిహిత్యాన్ని అడ్డుపెట్టుకొని తెలంగాణ ప్రయోజనాలకు విఘాతం కలిగించేలా ఏపీ అడుగులు వేస్తోంది. ముఖ్యంగా పోలవరం నల్లమల సాగర్ పథకం ద్వారా భారీగా గోదావరి జలాలు మళ్లించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయడంపై తెలంగాణ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. తెలంగాణకు నష్టం జరుగుతుందని, ఆ ప్రాజెక్ట్ నిర్మించవద్దని కోరుతున్న కేసులు వేస్తున్నప్పటికీ వాటిని బేఖాతరు చేస్తున్నది. పైగా మిగులు జలాలు వాడుకుంటామని వాదిస్తోంది అంటూ చూస్తాను. సో ఇక్కడ ప్రాజెక్టులు పూర్తయినాయి అనుకోండి, ఇక మిగులు జలాలు వాళ్ళు తీసుకుంటామని చెప్తున్నప్పటికీ కూడా ఇక్కడ ప్రాజెక్టులు పూర్తయ్యే టైంకి వాళ్ళే మొత్తం తీసుకుంటామంటే రేపు తెలంగాణకు నీళ్ళు ఎక్కడ ఉంటాయి? దీనిపైన రేవంత్ రెడ్డి మాట్లాడు, దీనిపైన బీజేపీ వాళ్ళు మాట్లాడరు, దీనిపైన బీఆర్ఎస్ వాళ్ళు కూడా మాట్లాడరు. తెలంగాణను తీసుకుపోయి ఆంధ్ర పెట్టుబడి పెత్తందారి రాజకీయ వ్యవస్థ ముందు వాళ్ళ కాళ్ళ ముందు మోకరిస్తున్నారు. వీళ్ళందరూ కలిసి చేస్తున్నటువంటి నాటకం ఇదంతా. ఎందుకు బండి సంజయ్ మాట్లాడు జలదోపిడి గురించి? ఎందుకు ఈటెల రాజేందర్ మాట్లాడు జలదోపిడి గురించి? ఎందుకు కిషన్ రెడ్డి మాట్లాడు జలదోపిడి గురించి? వీళ్ళందరూ మాట్లాడాలి కదా, ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? తెలంగాణపై ప్రేమ లేదా, లేకపోతే ఆంధ్ర బానిసత్వం చేస్తున్నారా? ఈవెన్ కేటీఆర్ మాట్లాడు, కేసీఆర్ మాట్లాడు, రేవంత్ రెడ్డి అయితే కంప్లీట్గా వాళ్ళ ఆ గుప్పిట్లో ఉన్నాడు. చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఆల్రెడీ కృష్ణా జలాలను దోచేసుకున్నారు, ఇక గోదావరి జలాలను కూడా కంప్లీట్గా దోచేసుకొని ఈరోజు తెలంగాణకు తీవ్రమైనటువంటి అన్యాయం చేస్తున్నారని చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. సో పోలవరం ప్రాజెక్టు సామర్థ్యాన్ని భారీగా పెంచేందుకు ఏపీ ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తుంది. ప్రస్తుతం ఉన్నటువంటి 12 టీఎంసీల నిల్వ సామర్థ్యాన్ని 18 టీఎంసీలకు పెంచిన ఏపీ సర్కార్ దీని భవిష్యత్తులో ప్రతిరోజు 37 టీఎంసీలకు చేర్చాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగానే ప్రాజెక్టు ఎత్తును 3 దశల్లో పెంచేందుకు సంబంధించినటువంటి డిపిఆర్ కూడా కేంద్ర జలవనరుల శాఖకు పంపింది అంటూ చూస్తా ఉన్నాం. సో మొత్తానికైతే ఇప్పటికైనా మారి తీరండి. తెలంగాణ ప్రయోజనాల కోసం పనిచేయండి తప్ప ఆంధ్ర ప్రయోజనాల కోసం కానీ ఆంధ్ర పెట్టుబడి పెత్తందారి వర్గాలకు బానిసగిరి చేయడానికి దయచేసి రేవంత్ రెడ్డి కానీ, కేటీఆర్ కానీ, కేసీఆర్ కానీ, ఇటు కిషన్ రెడ్డి కానీ, బండి సంజయ్ కానీ, ఈటెల రాజేందర్ కానీ వీళ్ళందరూ పని చేయొద్దు. ఆంధ్ర పెట్టుబడిదారి పెత్తందారి వ్యవస్థకి బానిసగిరి చేయకుండా తెలంగాణ ఆత్మగౌరవం కోసం, అస్తిత్వం కోసం పోరాటం చేయాలని చెప్పేసి కూడా ఈరోజు తెలంగాణ వాదులుగా, ఉద్యమకారులుగా
మేము కోరుతా ఉన్నాం.